మెదక్ జిల్లా మండల కేంద్రమైన నార్సింగలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి ఎల్లమ్మ టెంపుల్ వద్ద సర్దార్ పాపారాయుడు 375 జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గౌడ సంఘం సభ్యులంధికారులను శాలువాలతో సన్మానించి తహసీల్దారు గ్రేసీబాయ్, ఎస్ఐ సృజన, ఆర్ఐ మేఘన్లకు శారీలుందించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పృథ్వీరాజ్ గౌడ్, సిద్ధగౌడ్, స్వామిగౌడ్, ప్రవీణ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సత్యం గౌడ్, అంజాగౌడ్, యాదగిరి గౌడ్, బాలరాజ్ గౌడ్, గౌడ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గౌడాధ్యక్షులు మోక్ దెబ్బ ఆకుల మల్లేశం గౌడ్ మాట్లాడుతూ గౌడ సంఘం ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఇచ్చినటువంటి గౌరవ ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మరి గౌరవ నార్సింగ్ టౌన్ ఎస్ఐ మేడం గారు, ఎంపీడీఓ గారు, ఆర్ఐ మేడం గారు మరియు పూర్వ ప్రముఖులు సర్దార్ సర్వై పాపన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సర్దార్ సర్వై పాపన్న మన బహుజన బిడ్డ, కిలాసాపూర్లో పుట్టినటువంటి సామాన్య పేద కుటుంబంలో పుట్టినటువంటి పాపన్న గౌడ్ గారు మొఘలులకు వ్యతిరేకంగా పోరాడి 10 మంది స్నేహితులతో సైన్యం ఏర్పాటు చేసుకొని 10,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత గోల్కొండ కోటతో సహా 18 కోటలు కొట్టినటువంటి మామూలు బహుజన బిడ్డ నేటికి ప్రభుత్వాలు గుర్తించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా సర్దార్ సర్వై పాపన్న పూలే కంటే ముందే పోరాటం చేసినటువంటి యోధుడు అని గుర్తించి ప్రభుత్వం అధికారికంగా 2 సంవత్సరాల క్రితమే టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. అతనికి మరి ఒక్కసారి ధన్యవాదాలు సంఘం తరఫున గ్రామాన పుట్టినరోజు మరియు వర్ధంతి రోజులు జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన గౌరవ అతిథులందరికీ పేరు పేరున గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.